ఈ మధ్యకాలంలో జరిగిన మార్కాపురం బస్సు ప్రమాదం, అలాగే కర్నూలు బస్సు ప్రమాదం గుండెల్ని పిండేస్తున్నాయి. కానీ ప్రమాదం జరిగినప్పుడు మనల్ని, మన కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో ఈ వీడియో చూసి అర్థం చేసుకుందాం. కార్తిక్ బెంగళూరు నుండి తన ఊరికి వెళ్ళడానికి ఒక ప్రైవేట్ స్లీపర్ బస్సు ఎక్కాడు. బస్సు ఎక్కగానే అందరూ బెడ్షీట్లు కప్పుకొని నిద్రపోతున్నారు. కానీ కార్తిక్ మాత్రం బస్సు ఎక్కిన వెంటనే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడ ఉందో చూసుకున్నాడు. సీటు పక్కన ఉన్న సేఫ్టీ హామర్ ఉందో లేదో చెక్ చేశాడు. తన పక్కన ఉన్న ప్రయాణికుడు నవ్వుతూ, ఏంటబ్బా అప్పుడే యుద్ధానికి రెడీ అవుతున్నావా అని హేళన చేశాడు. అందరూ ప్రశాంతంగా నిద్రపోతున్నారు. కానీ అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దం. బస్సు వెనక భాగంలో మంటలు మొదలయ్యాయి. బస్సు నిండా దట్టమైన పొగ. అందరూ భయంతో కేకలు వేస్తున్నారు. తలుపు జామ్ అయిపోయింది. బయటకు వెళ్లే దారే లేదు. కార్తిక్ కంగారు పడలేదు. తన ముందే చూసుకున్న ఆ సేఫ్టీ హామర్ తీసి కిటికీ అద్దాన్ని మూలల్లో బలంగా కొట్టాడు. అద్దం పగిలిపోయింది. మంటలు వ్యాపించకముందే తను బయటకు దూకి పక్కన ఉన్న వాళ్ళని కూడా లాగాడు. కార్తిక్ చేసిన ఈ చిన్న పని వల్ల 10 మంది ప్రాణాలు కాపాడబడ్డాయి. అతన్ని చూసి నవ్విన మనిషే కళ్ళల్లో నీళ్లతో కార్తిక్కి థ్యాంక్స్ చెప్పాడు. మిత్రులారా, బస్సు ప్రమాదం నుండి తప్పించుకోవడానికి ఈ విషయాలు గుర్తుంచుకోండి. బస్సు ఎక్కగానే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడ ఉందో ఒకసారి చూడండి. అది ఎలా ఓపెన్ చేయాలో పైన రాసి ఉంటుంది, చదవండి. మీ విండో పక్కన ఎర్రటి రంగులో సుత్తి లాంటిది ఒకటి ఉంటుంది. అది లేకపోతే వెంటనే కండక్టర్ని అడగండి. బస్సులో పొగ నిండినప్పుడు నేల మీద పడుకొని పాకండి. నేల దగ్గర స్వచ్ఛమైన గాలి ఉంటుంది. ప్రమాదం జరిగినప్పుడు మీ లగేజీ కోసం వెతకకండి. ఆ కొన్ని సెకండ్ల మీ ప్రాణానికి ముఖ్యం. ప్రమాదం ఎప్పుడు జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. కానీ అవగాహన ఉంటే దాన్ని జయించవచ్చు. మీ ప్రయాణం సురక్షితంగా ఉండాలంటే భయం కాదు, బాధ్యత ఉండాలి. మరి ఈ ప్రాణాలు కాపాడే అవేర్నెస్ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ బాక్స్లో సేఫ్టీ ఫస్ట్ అని కామెంట్ చేయండి. ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేయండి. మీరు చేసే ఒక షేర్ ఒక ప్రాణాన్ని కాపాడవచ్చు. ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ అండ్ రియలిస్టిక్ స్టోరీస్ కోసం మన ఆర్ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ సురేష్, సైనింగ్ ఆఫ్ టీమ్ ఆర్ఈ.